ఈరోజు మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్ 2వ లైన్ చెందినటువంటి పఠాన్ రంజాన్ అనే వ్యక్తి 1వ తారీఖున రాత్రి 8 గంటలప్పుడు అతను పని ముగించుకొని ఇంటికి వచ్చి ఇంటి ముందు తన బైక్ని హోండా యూనికార్న్ బండిని ఇంటి ముందు పార్కింగ్ చేసి తెల్లారి పొద్దున్న లేచి చూడగా బండి కనపడదు. తర్వాత వాళ్ళు వెతుక్కొని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టాము దాన్ని. తర్వాత నిన్న ముద్దాయిని నెహ్రూ నగర్ 1వ లైన్ దగ్గర అదుపులో తీసుకొని అతని ముద్దాయి పేరు ఓర్సు దుర్గారావు అలియాస్ బుగ్గలోడు సన్నాఫ్ ఓర్సు రాము 20 years ఉంటాయి. క్యాస్ట్ బై వడ్డీరా ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల మాచర్ల అతన్ని అదుపులో తీసుకొని అతని దగ్గర 9 బైకుల్ని రికవర్ చేయడం జరిగింది. పోయిన బైక్ యొక్క విలువ 90,000 ఉంటుంది. ఈ బైకులన్నిటి విలువ కూడా రికవర్ చేసిన బైక్ విలువ కూడా 8 లక్షలు ఉంటుంది. ఈ యొక్క రైడ్లో 2 బృందాలకు ఏర్పాటు చేసి వెంకట్రావు ఎస్ఐ గారిని మరియు రమేష్ ఎస్ఐ గారిని 2 బృందాలు ఏర్పాటు చేశాము. పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా గురజాల డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో సూచనల మేరకు ఈ యొక్క దర్యాప్తు వేగవంతంగా చేసి 9 బైక్ రికవర్ చేసినందుకు అందరూ ముఖ్యంగా ఆ టీంను డిఎస్పీ సారు అభినందించారు. పెద్ద టీంని వాళ్ళకి రివార్డులు కూడా ప్రకటించమని. పఠాన్ రంజాన్ చెందిన బైక్ దొరికిందా సార్? ఆ బైక్తో పాటు ఇంకా 8 బైకులు దొరికింది. ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం.